తెలిసో తెలియకో ఇచ్చారు. ఇవాళ వాళ్ళు తల్ల పట్టుకున్నా మీరు దిగరు, అది వేరే అంశం. అయితే ఇప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుని చేయండి అయ్యా. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలి. మీ వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా ఇబ్బంది పెట్టడం? ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చిన వాళ్ళని 4 సార్లు పిలవాలి. ఈ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఇచ్చిన హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి, క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి, సరే ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇంక దీనికే దిక్కు లేకపోతే తల్లికి ఉన్న నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 లేకపోతే ఇంకా నిరుద్యోగ భృతికి ఎక్కడ ఉంది? బూడిద, ఇంకా బూడిద. ఆదాయాలు తగ్గిపోతున్నా నిరుద్యోగ భృతి ఇస్తా అని మళ్ళా వాగ్దానం చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియకొడతాను, అసలు మీ వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్రపట్టిద్ది అంటున్నారు కదా. ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మనన చేసుకుంటే నిద్ర పట్టదు, ఏం లేదు. ఇంకా శ్రీమద్ రమారమణ గోవిందే మీ కళ వస్తుంది. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చకపోతే మీకు ఏమి జరుగుతుందో తెలియగల వాళ్ళు మీకు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమైన పరిపాలన చేయండి, కక్ష సాధింపులకు పోకండి. మీ కక్ష సాధింపులకు భయపడేవాడు ఎవ్వడు ఇక్కడ లేడు. మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. బాలాజీ, ఆయన పేరు బాలాజీ అప్ప, బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు, శాశ్వతంగా ఉన్నాడా? ఉంటాడా? రాడా? ఎవరైనా వస్తారు. కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్త్రిని, తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఛాలెంజ్ చేయాలా? ఆ దొంగ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా? అరే 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. మైకాపాలకు పని పాటలేదు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు డిఎస్సి ఆపేదానికి. దేవుడి దేవల ఆగదనుకుంటున్నాం, ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. నేను చెప్తున్నాను కలిగేదానికి లేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అది మర్చిపోదండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలు చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను.